ప్రార్థన అవిశ్వాసులకు అర్థం కాని చిక్కుముడి వంటిది. కానీ మనకు మాత్రం అదొక మాధుర్యమైన ఆధిక్యత. పరిచయం లేని ఒక వ్యక్తి ఒక రాజు దగ్గరకు వెళ్ళాలంటే సంకోచిస్తాడు, జంకుతాడు. అదే రాజుగారి కుమారుడైతే వాడు చిన్న పిల్లవాడైనా రాజుగారి కాళ్ళు ఎక్కి వడిలో కూర్చుంటాడు. రాజుగారి చెవిలో నెమ్మదిగా ఏవేవో గుసగుసలాడతాడు. అది కావాలి, ఇది కావాలి అని రాజుగారిని అన్నీ అడుగుతాడు. అడిగినవన్నీ పొందుతాడు కూడా. ఎందుచేతననగా అతడు రాజు బిడ్డ కనుక. ప్రార్థనా రహస్యం కూడా ఇదే. మనం ఎప్పుడైతే మన పాపములను గూర్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి జన్మించి మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు మనం ఆయనకు ప్రియమైన పిల్లలమవుతాము. ప్రార్థన ద్వారా ఆయన యొద్దకు చేరే హక్కు మనకుంది. అపవాది మనల్ని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు. మన విశ్వాసం బలహీనంగా ఉన్నట్లయితే మనం సందేశిస్తాము, సంకోచిస్తాము. కానీ దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మన కోరికలు, ఆశలు, చింతలు, భారములు, విచారములు, ఆందోళనలు అన్నిటితో రావాలని ఆయన కోరుచున్నాడు. చాలామంది దేవుడు నా చిన్న చిన్న సమస్యలను పట్టించుకుంటాడా అని దేవుణ్ణి అనుమానిస్తారు. దేవుడు కేవలం పెద్ద పెద్ద విషయాలపైనే ఆసక్తి కలిగి ఉన్నాడని అనుకుంటారు. మండే సూర్యుడిని, ఈ గొప్ప ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే చిన్న కీటకాన్ని కూడా సృష్టించాడు. దాని చిన్న కంటిలో కటకాలను అమర్చాడు. దాని రెక్కలకు ప్రకాశవంతమైన రంగులు అద్దాడు. ఆయన పెద్దవాటిపై ఎంత ఆసక్తి చూపిస్తాడో చిన్నవాటిపై కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు. అందుచేత మనం అన్నిటినీ ప్రార్థనలో ఆయన యొద్దకు తీసుకొని రావచ్చు. 80 సంవత్సరాలు పైబడిన చాలా తెలివైన పరిశుద్ధ వృద్ధురాలు మాట్లాడగా విన్నాను. యేసు ప్రభువుతో ఏకాంతంగా గడపటానికి నాకు నేనుగా ఒక ప్లాట్లోనికి మారాను. ఆయన నేను కలిసి ఇంటిని చూసుకుంటాము. ఏదైనా నేను పోగొట్టుకుంటే అది ఎక్కడ ఉందో చూపించమని ఆయనను అడుగుతాను. ఆయన చూపిస్తాడు అని చెప్పింది. కొంతమంది దేవుడు తమ పిల్లలు తమతో అంత చొరవగా చనువుగా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదని అనుకుంటారు. అది తప్పు. అటువంటి వారు నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. మనకు ఏది కావాలో మనం నిర్దిష్టంగా ఎరిగి ఉండి ప్రార్థన చేయాలి. ఒక రోజున ఒక క్రైస్తవ సహోదరి శుద్ధ హృదయం కోసం దేవుని దగ్గరకు వెళతాను, కానీ క్రొత్త బట్టల కొరకు వెళ్ళను అని నాతో అన్నది. కానీ అది తప్పు. ఆమె దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతికినట్లయితే అది తన ఆత్మీయ దీవెన కోసం అడిగినట్లే. తన కొత్త బట్టల అవసరతను గురించి కూడా ప్రభువు ముందు పెట్టే హక్కు ఆమెకు ఉంది. ఆత్మీయ ఆశీర్వాదములు చాలా ప్రాముఖ్యమైన వాటినే మొదటిగా వెతకాలనుకోండి. కానీ మనం అన్నిటిని గురించి ఆయనతో మాట్లాడాలని యేసు ప్రభువు ఆశిస్తున్నాడు. మన కోరికలన్నీ ఆయన దగ్గరకు తేవాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు పరిశుద్ధునిగా, ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ విషయాలన్నీ నీ హృదయం లోతుల్లోనికి ఇంకనివ్వు. ఒహోయాలో చాలా రోజులుగా వర్షం కురవనందున పంట పొలాలు ఎండిపోయాయి. ప్రజలందరూ ఆదుర్దాగా ఉన్నారు. కానీ ఏం చేయాలో తెలియటం లేదు. ఒక ఆదివారమున పిన్ని గారు ప్రసంగానికి ముందు వర్షం కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విన్న ఒక వ్యక్తి 23 సంవత్సరాల తరువాత తెలియజేసినదేమనగా, ఆ ప్రార్థన ఎంత జ్ఞాపకం ఉండిపోయిందంటే అది నిన్ననే విన్నంత తాజాగా అతని మనసులో ముద్రింపబడింది. పిన్ని వారికున్న తీవ్రమైన అక్కరను గురించి దేవునికి మొరపెట్టారు. మాకు ఇది మంచిది, నువ్వు దీన్ని చేసి తీరాలని నీకు ఆజ్ఞాపిస్తున్నామని నేను తలంచను గాని
పిల్లలు తండ్రి దగ్గరకు వచ్చినట్లు మేము నీ దగ్గరకు రావాలని, మాకేది అవసరమో అది నీతో చెప్పుకోవాలని నీవు ఆహ్వానిస్తున్నావు. మాకు వర్షం కావాలి. మా పచ్చిక మైదానాలు ఎండిపోయినాయి, పశువులు నీరసించిపోయినాయి, అవి నీటి కోసం తిరుగులాడుతున్నాయి. చిన్న ఉడతలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. తండ్రి, మీరు వర్షం పంపించకపోతే మా పశువులు చనిపోతాయి. శీతాకాలంలో వాటికి గడ్డివాములు ఉండవు, మా పంటలన్నీ పోతాయి. ఓ ప్రభువా, వర్షాన్ని పంపండి, ఇప్పుడే పంపండి. వర్షం పడే సూచనలేవి మాకు కనపడకపోయినప్పటికీ వర్షం కురిపించటం నీకు చిన్న పనే. ఇప్పుడే పంపండి ప్రభువా, యేసుక్రీస్తు నిమిత్తము పంపండి అని ప్రార్థించాడు. ప్రభు వర్షం పంపించాడు. ఆరాధన సగమైన అవ్వకముందే వర్షం కుంభ వృష్టిలా కురిసింది. ప్రసంగికుడు మాటలు కూడా వినిపించలేదు. ఆశ్చర్యం, ఆనందం, కృతజ్ఞత కలిసి కన్నీరుగా కారుచుండగా దేవునికి స్తుతి గీతమును ఆలపించారు. పిన్ని దేవుడిచ్చిన మాటను పట్టుకున్నాడు. తనకు కావలసినది అడుగుటకు సాహసించాడు. ప్రభువా, నేను నిరాకరించబడుట నీవు చూడలేవు అని నేను అనుకుంటున్నాను అంటూ తరచూ పిన్ని చెప్పేవాడు. అనేకులు వారి కోరికల కోసం ప్రార్థిస్తారు, కానీ వారు పొందరు అని యాకోబు చెబుతున్నాడు. ఎందుకనగా వారు దురుద్దేశముతో అడుగుదురు. వారు లోకంలోనే సుఖభోగముల కొరకు, స్వలాభం కోసం, పాపం కోసం, స్వార్థ ఉద్దేశముతో అడుగుతారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అందుకే పొందరు. జయించడి ప్రార్థన యొక్క రహస్యమేదనగా, మనము యేసుతో ఎంతగా ప్రేమలో ఉంటామనగా, యేసుతో ఎంతగా ఏకమై ఉంటామనగా, ఆయనను దుఃఖపరిచే విధంగా దేనిని ఉపయోగించము, ఖర్చు చెయ్యము. నాకు ఒక జత క్రొత్త బట్టలు కావాలి. ఎందుకోసం? ఆడంబరంగా, గర్వంగా ప్రజలకు నన్ను చూపించుకోవటానికా? కాదు, అలా కాదు. దేవుని పనికి తగిన విధంగా అలంకరించుకొనుటకు నాకు అనే అవసరం. నాకు ఆహారం అవసరం. ఎందుకోసం? నా పాపేచ్ఛలను, స్వార్థపూరితమైన కోరికలను నెరవేర్చుకోవటానికి బలం కోసమా? కాదు కాదు. ఆహారం వలన పొందిన శక్తితో దేవుణ్ణి మహిమపరచుటకే అవసరం. నాకు శుద్ధమైన హృదయం కావాలి. ఎందుకు? నేను సంతోషముగా ఉండి పరలోకము చేరటానికా? కాదు. కేవలం అందుకోసమే కాదు గాని దేవుణ్ణి గణపరచుటకును, దేవుణ్ణి ప్రేమించి విశ్వసించి ఆయనకు లోబడినట్లు అనేకులను ఆయన కొరకు గెలుచుకొనుట కోసము అవసరము. అటువంటి ఆత్మతో, వైఖరితో మనము దేవుణ్ణి అడిగిన యెడల ఆయనకు మహిమ తీసుకొని రానిది ఏదియు నేను అడగను గనుక అప్పుడు నేను ఏది అడిగినా ప్రభువు నన్ను నమ్ముతాడు. నేను అడిగింది ఏదైనా ఆయనకు మహిమ తెచ్చుటలో సందేహాస్పదమైన యెడల నాకు ఇచ్చుట నీకు మంచిదనిపిస్తేనే ఇవ్వమని ప్రభువును అడుగుతాను.